హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పూర్వి వ్లాగ్స్. ఈరోజు చాలా స్పంజీగా ఉండే కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓవెన్ లేకుండా, బీటర్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ మైదా ఫ్లోర్ తీసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్ మైదాకి 1/2 కప్ షుగర్ పడుతుందండి. ఇప్పుడు బీటర్ లేకుండా మిక్సీ జార్లో ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ షుగర్ అందులో వేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 1/3 కప్ ఆయిల్ తీసుకోవాలండి, సన్ఫ్లవర్ ఆయిల్. 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. 3 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు, 2-3 ఎగ్స్ వేసుకోవచ్చు. స్పంజీనెస్ ఎక్కువ వస్తుంది. 2 ఎగ్స్ తీసుకుంటే కనుక 2 స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం గ్రైండ్ చేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి, ఆపుతూ. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మైదా పిండిలో ఇది వేసుకొని సేమ్ డైరెక్షన్లో ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేవారు చూసుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే పాలు యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఒక లోతుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో మైదా పిండి కొంచెం డస్ట్ చేసుకొని, అంటే కింద అంటుకోకుండా కొంచెం డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అందులో వేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఉండడానికి నీట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక లావుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో ఇసుక వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. దానిపైన ఈ కేక్ బౌల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ హీట్ అంతా బయటికి పోకుండా ఉండడానికి ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ పైన క్లోజ్ చేయడానికి వేసుకోవాలి. మనకి ఇప్పుడు కేక్ అనేది 50 మినిట్స్ 45 మినిట్స్ పడుతుందండి బేక్ అవ్వడానికి. అది బేక్ అయిందా లేదా టెస్ట్ చేయడానికి ఒక నైఫ్ తీసుకొని లోపలికి గుచ్చితే కేక్ లోపల అంటుకోకూడదు. చూడండి, ఇలా అంటుకోకుండా నీట్గా రావాలి. ఇప్పుడే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు కేక్ అనేది. ఇప్పుడు బేక్ అయిపోయాక చల్లారాలి. బాగా చల్లారాక ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఇలా తీయాలి. అప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే అంతే అండి, పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉండే స్పంజీ కేక్ రెడీ. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే స్పంజీగా ఉండే కేక్ రెడీ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఎప్పుడైనా అడిగినా ఇంట్లోనే బీటర్ లేకుండా, ఓవెన్ లేకుండా సింపుల్గా 2 స్టెప్స్లోనే కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.